విద్యార్థి మిత్రులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు నారసింహ శతకం అనేటటువంటి శతకాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ శతకాన్ని రచించినటువంటి వారు ధర్మపురి శేషప్ప కవి గారు. వారి పరిచయం మనము తర్వాత చేసుకుందాం. మొదట మనం తెలుసుకోవాల్సిన విషయము శతకము అంటే ఏమిటి అనే అంశం. శతకము అనగానే మనకు ప్రాచీన కాలం నుంచి మనకు వినవస్తున్నటువంటి ఒక వాక్యం గుర్తుకు వస్తుంది. శతశ్లోకేన పండిత అనేటటువంటి వాక్యం. శతకము అనేటటువంటిది అందరి ఆదరణను పొందినటువంటి శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ. ఆంధ్ర శతక సాహిత్య వికాసము అనేటటువంటి పరిశోధక గ్రంథమున డాక్టర్ కె గోపాలకృష్ణారావు గారు ఇలా అన్నారు: సంస్కృత ప్రాకృత భాషలలోని శతకమే తెలుగులో కొన్ని విశిష్ట లక్షణాలతో అవతరించినది. కానీ కొందరు విమర్శకులు ఊహించినట్లు శతకము అనేది దేశీ కవితా శాఖకు పూచిన పువ్వు కాదు అని వారు అన్నారు. అయితే శతకాలను మనం ఒకసారిగా పరిశీలించినట్లయితే సంస్కృత ప్రాకృత శతకములలోని సంఖ్యా నియమము, మకుట నియమము, ఛందో నియమము, రస నియమము, ఆత్మాశ్రయ కవితా ధర్మము అనే లక్షణము తెలుగు శతకములలో రూపుదిద్దుకున్నాయి. మనం శతక లక్షణాలు చూసినట్లయితే సహజంగా శతకాల్లో శతకం అనగానే శతము అంటే 100, కానీ శతకములలో 100కి బదులు 108 పద్యాలు ఉండటం అనేది వాడుక. ఈ సంఖ్యా నియమం బహుశా భక్తి శతకాల్లో ప్రాముఖ్యత వహించి ఉండవచ్చును. ఎందుకంటే భగవన్నామాన్ని స్తుతించేటటువంటి సమయంలో కానీ, పూజలు చేసే సమయంలో కానీ అష్టోత్తర పూజో సహస్రనామ పూజనో చేయడం అనేది పరిపాటి. అయితే భగవన్నామ స్తోత్రాల్లో కూడా అష్టోత్తరము సహస్రనామము ఉండడం కూడా పరిపాటి. కాబట్టి భగవంతుని నామముల వలనే భగవంతుని నుతి ప్రధానములైనటువంటి శతకాల్లో అష్టోత్తర శతము ఉండవలైనటువంటి సాంప్రదాయం ఏర్పడి ఉండవచ్చు. అయితే తొలుత భక్తి శతకాల్లో పాటించబడినటువంటి ఈ సంఖ్యా నియమము అనేటటువంటిది క్రమక్రమంగా అన్ని శతకాలకు సామాన్య లక్షణము అయింది. పంచరత్నాలు, నవరత్నములు, తారావళులు, 100కి తక్కువ పద్యములు కలిగినటువంటి శతకాలు. సంస్కృత ప్రాకృతములందు కూడా త్రిశతులు, పంచశతులు, సప్తశతులు, సహస్రములు కూడా మనకు కనిపిస్తాయి. తెలుగులో వేమన సంఖ్యా నియమాన్ని పాటించకుండా సహస్రాధిక సంఖ్యలో పద్యరచన చేశారు. కొంతమంది శతకకర్తలు కావ్యాలందువలనే అవతారిక మొదలైనవి కూడా చేర్చి సంఖ్యా నియమాన్ని సడలించారు. కానీ తెలుగు శతకాల్లో మాత్రం సంఖ్యా నియమము అనేటటువంటిది ప్రధానంగా పాటించబడడం జరిగింది. దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సంఖ్యా నియమము అనేటటువంటిది శతకంలో ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. శతకాల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల్లో సంఖ్యా నియమం ఒకటి. 100 పద్యాలు, 108 పద్యాలు లేదా 100 పద్యాలు అంతకు మించి కూడా ఉండవు. చెట్టుపై సంఖ్యా నియమం ఉండాలి. ఇక తర్వాత మకుట నియమం. ప్రాచీన సంస్కృత శతకాల్లో మకుట నియమం కొన్నిసార్లు పాటించబడింది. అనంతర కాలంలో వెలువడ్డ శతకాల్లో ఈ నియమము సడలించబడింది. తెలుగులో మాత్రము శతక కవులు భక్తి శతకాల్లోనే కాకుండా అన్ని శతకాల్లో కూడా ఈ మకుటాన్ని నియమంగా పాటించారు. మకుటము వివిధ రీతుల్లో ఉంది. అందులో సంబుద్ధ్యంత మకుటముల సంఖ్యయే చాలా అధికం. ఈ మకుటం కూడా అన్యాంకితము, ఆత్మాంకితం అని 2 విధాలు. మకుటములో పదమకుటాలు, సమాస మకుటాలు, అర్థపాద మకుటాలు, ఏకపాద మకుటాలు మరియు ద్విపద పాద మకుటాలు కలవు. కొంతమంది శతకర్తలు ఏకైక పాద మకుటాన్ని, కొంతమంది స్వల్ప భేదమున వివిధ మకుటాలను గ్రహించారు.
కొందరు శతకర్తలు పద్య పదాంతమున కాక పద్యారంభంలో కూడా మకుటం పెట్టారు. చిదంబర శాస్త్రి గారు రాసినటువంటి దారుణ శతకంలో ప్రతి పద్యారంభంలో కూడా దారుణమా నీకు నమస్కారం అని పెట్టారు. అయితే ఎటుపోయి మకుటము అనేటటువంటిది ప్రధానంగా శతకాల్లో ప్రధానమైంది. విశ్వదాభిరామ రవియమ, సుమతి, భాస్కర, ఇలా రకరకాల మకుటాలు మనకు ఉదాహరణకు కనిపిస్తాయి. అయితే మకుటం పాదం చివర్లనే ఎందుకు పెట్టాలి అంటే చిదంబర శాస్త్రి గారి ఎగ్జంప్షన్ తీసేస్తే మకుటం అనేది పాదం చివర్లను ఎందుకు పెట్టాలి అంటే మనం భగవంతుడు ఏ రకమైనటువంటి కావ్య రచన అయినా కవులు దాన్ని దైవపరమైనటువంటి ఒక పనిగా భావించారు. కాబట్టి మకుటం పద్యం శివలో పెట్టడం ఉద్దేశం ఏంటంటే దేవుని పాదాల చెంత మన తలకాయ ఉంచుతాం కాబట్టి అక్కడ ఆ మకుటము లేదా కిరీటాన్ని అక్కడ పెడతాం. కాబట్టి మకుటం అనేది పద్య పాద అంతంలో ఉండడం అనేది సహజంగా నడుస్తూ వస్తూ ఉంది. అంటే దైవపరమైనటువంటి ప్రార్థన చేసే సమయంలో మన తలను దేవుని పాదాల చెంత పెట్టినట్లుగానే పద్యం యొక్క చివరిలో మన యొక్క మకుటం పెట్టడం ఉద్దేశం కూడా అది. ఎందుకంటే మకుటం అంటే కిరీటం అనే అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఛందస్సులో మనం చెప్పుకున్నటువంటి రెండవ లక్షణం మకుట నియమం. ఇక తర్వాత పద్య నియమం. తెలుగు శతకాల్లో సర్వసాధారణంగా వృత పద్య నియమము తప్పనిసరిగా పాటించబడ్డము జరుగుతూ ఉంది. పురాణ ప్రబంధాల్లో కానీ కావ్యాల్లో కానీ కవులు ఏ నియమాన్ని పెట్టుకోకుండా తమకు ఇష్టం వచ్చినటువంటి పద్యాలను వాళ్ళు సందర్భోచితంగా ప్రయోగిస్తూ ఉంటారు. శతక కవి చెంపకమాలతోనూ, సీసముతోనూ, కందముతోనూ, ఆటవెలదితోనూ లేదా మరి ఒక ఛందస్సుతోనూ శతకాన్ని ప్రారంభిస్తాడు. ఏ రకమైన ఛందస్సుతో ప్రారంభిస్తాడో తుది వరకు అదే ఛందస్సును తోటే పద్యరచన చేస్తూ ఉంటాడు. సహజంగా మత్తేప శార్దులాలు, చెంపకోత్పల మాలికలు సజాతీయ వృత్తాలు అనదగినవి. ఇటువంటి సజాతీయ వృత్తాలు లేదా ఏకైక వృత్యము లేదా పద్య నియమాలతో వెలువడిన శతకాలే తెలుగులో ఎక్కువగా ఉన్నాయి. వృత్త నియమాన్ని అతిక్రమించి రచించబడ్డ శతకాలు తెలుగులో చాలా తక్కువ. తెలుగు శతకకర్తలు ఈ ఛందో నియమము అనేటటువంటి దాన్ని సంస్కృత కవుల నుండియే గ్రహించి ఉంటారు. ఒకే ఛందస్సులో కావ్యమందలి సర్గయంత రచించడం అనేది సంస్కృత కవుల్లో మనకు కనిపిస్తూ ఉంది. జకేపల్లి జక్క కవి రాసినటువంటి పంచీకరణ పద్యశతకమునందు చెంపు కావ్యం వలె అప్పుడప్పుడు వచన భాగాలు కూడా కనిపిస్తాయి. అలాగే కొటికలపూడి కోదండరామ కవి రచించినటువంటి జానకి శతకమునందు దృశ్యకావ్య లక్షణములు పాటించబడ్డాయి. జానకి శతకము ఒక రకమైనటువంటి త్రిశతి వంటిది. ఎటుపోయి ఛందో నియమాన్ని పాటించడం అనేది శతకాల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఇక తర్వాత శతకంలో పద్యాలు ప్రత్యేకమైనటువంటి భావంతో స్వయం సంపూర్ణంగా ఉంటాయి. అంటే ఈ పద్యాలన్నింటికి సంబంధాన్ని కూర్చేటటువంటి కథాసూత్రం ఇందులో కనిపించదు. పద్యాలు వేనికవే స్వతంత్రాలు, అంటే వేటి అర్థం వాటి వద్దనే విరిగిపోద్ది. అందుకని కనుక శతకాలను ఏమంటారు, ముక్తక కావ్యములు అని మనము అనవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ శతకాల్లో అష్టాదశ వర్ణనలకు కానీ ప్రాకృతిక వర్ణనలకు కానీ ఏ రకమైన తావు లేదు. మానవ స్వభావము, దైవ పద్ధతి ఇవి రెండు మాత్రమే శతక కవి దృష్టిని ఆకర్షిస్తాయి. వస్త్వైక్యము లేనటువంటి కారణము చేత శతకాల్లో రసపోషణకు అంతగా అవకాశం ఉండదు. శృంగార, భక్తి, హాస్య, రసప్రధానములైన తెలుగు శతకాలు ఉన్నాయి. ఇక భక్తిభావానికి శతకాలు అగ్రస్థానం ఇచ్చారు. నీతిబోధక శతకములు అనేకము రచించబడ్డాయి. జీవితంలో ఏదో ఒక సన్నివేశానికో భావమునకో దృష్టాంతం కాగల పద్యాలు శతకాల్లో చాలా వరకు చోటు చేసుకున్నాయి. ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి సామాన్యమైన లక్షణం ఏంది, శతకాల్లో సంఖ్యా నియమము, మకుట నియమము, ఛందో నియమము, ముక్తకము, ఆత్మాశ్రయత్వం ఇవి మనం చూస్తాం. అంటే శతకాలు భావప్రధానాలు,
భక్తి శతకములు కవి యొక్క ఆత్మానుభూతి యొక్క ప్రధానములు. వీటి సంఖ్య బహుళములు కావడం చేత విమర్శకులు శతకాలను భావగీతాలుగా పరిగణించారు. శతక కవి తన దోషాలు మన్నించి ఆపదలు నివారించి తను రక్షించాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఆత్మ పరిశీలనము చేసుకొని గత జీవిత దోషములు స్మృతికి వచ్చుట చేత పశ్చాత్తాపాన్ని పొందుతాడు. ఇలా ఆత్మాశ్రయత్వం కూడా మనకి ఇందులోపల కనిపిస్తాయి. ఈ విధముగా చాలా శతకాలు ఆత్మాశ్రయ కవితా జాతికి చెంది మిక్కిలి రమ్యమును ఉత్తేజకరముగాను ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే కవి తన హృదంతరాలాన్ని భగవంతునికి బయలుపరచుటకై చేసే సంభాషణలు శతకాలు. కవి తన హృదయ పరీక్ష కావించుకొని చుండగా మన హృదయం విప్పి చెప్పుచున్నంత సన్నిహిత భావము మనకు కూడా కలిగి కవితోటి మనము సమైక్యతను పొందగలుగుతాం. ఇక మనము మరింత లోతుగా చూసినట్లయితే శతకాలు రాయడానికి ప్రధానమైనటువంటి కారణము మనం ఇప్పుడే చెప్పుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే ప్రధానంగా మొదట ప్రతి కవి కూడా భగవత్ అనుగ్రహ ప్రాప్తి కోసము, కవితా ధారను అలవర్చుకోవడం కోసము శతక రచనకు ప్రయత్నిస్తూ ఉంటారు అనేటటువంటి మాట ఒకటి ఉన్నది. అయితే మరి తిక్కన లాంటి వారు, ధూర్జటి లాంటి మహాకవులు కవితాభ్యాసం కోసం శతకాలు రాస్తారని చెప్పుకోవచ్చా? ఎందుకంటే వారి శతకాలు చూస్తే వారి వశవాక్కు, వారి యొక్క పద్యధార, వారి యొక్క గ్రథన శక్తి, లోకానుభవము, సూక్ష్మబుద్ధి, విమర్శనా దక్షత అనే గుణాలు ఉండేటటువంటి వాడే శతకవి అవుతాడని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ శతకాలను మనం పరిశీలించినట్లయితే మనకు తెలుగువారి జాతీయత, సాంఘిక జీవితము ఇటువంటివన్నీ కూడా మనము గుర్తించడానికి ఈ శతకాలు మనకు ఎంతగానో తోడ్పడతాయి. అయితే శతకములు సంస్కృత, ప్రాకృత, కన్నడాది భాషలు వెలువడ్డప్పటికీ తెలుగులో వాటికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది, విస్తారమైన ప్రచారము కలదు. తెలుగులో వేల సంఖ్యలో శతకాలు వెలువడ్డాయి. కాబట్టి పూర్వ కవుల శతకములన్నీ మనకి ఎన్నో లభించడం లేదు. కావ్యకర్తలుగా తెలియబడినటువంటి కవులెందరో మనకు శతకాల మూలంగా తెలుస్తూ ఉన్నారు. ఇక శతకాల గురించి మనం మరింత లోతుగా చూస్తే ఆంధ్ర శతక వాంగ్మయ వర్గీకరణ ఒకసారి మనం చూసుకుంటే అంతకంటే ముందు మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంతా ఒకటే: సంఖ్యా నియమము, మకుట నియమము, ఛందో నియమము, ఆ తర్వాత ముక్తకాలు, ఇలా ఆత్మాశ్రయత్వం. ఇవి శతకాల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. వీటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తెలుగు శతకాలను మనము ఒకసారి ఎన్ని రకాలుగా ఉన్నాయి వర్గీకరించుకుంటే అందులో భక్తి శతకాలు కనిపిస్తాయి, నీతి శతకాలు కనిపిస్తాయి, శృంగార శతకాలు కనిపిస్తాయి, హాస్య శతకాలు కనిపిస్తాయి, అధిక్షేప శతకాలు కనిపిస్తాయి, వ్యాజస్థుతి శతకాలు కనిపిస్తాయి. ఇలా రకరకాలుగా మనకు శతకాలు కనిపిస్తాయి. అందులో ప్రధానంగా మనము భక్తి శతకాలను చూసినట్లయితే భగవంతుణ్ణి నుతించేటటువంటివి భక్తి శతకాలు. భగవన్నుతి పూర్వకములైన శతకాలే భక్తి శతకాలు. ఇవి కవి యొక్క అభీష్ట దేవతా స్తుతి రూపమున ఉంటాయి. తెలుగులో భక్తి శతకముల శాఖ ఆద్యమైంది, విశిష్టమైంది. త్రిమూర్తులలో బ్రహ్మను గూర్చి జొన్నలగడ్డ శారదాంబ రచించినటువంటి శారదాపతి శతకం మాత్రమే లభ్యమైంది. శైవ, వైష్ణవ భక్తి ప్రధానములైన తెలుగు శతకములు మనకు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక శైవభక్తి శతకాలు చూస్తే తెలుగులో ఉదాహరణ ప్రక్రియలు కానీ, ఇక మిగతా కొన్ని రకాలైనటువంటి దేశ ప్రక్రియలు కానీ ప్రవేశపెట్టినటువంటి వాళ్ళలో అధికముగా వీరశైవ కవులే కనిపిస్తారు, శివ కవులే కనిపిస్తారు. ఇందులో శైవ మతాచార్యుడైనటువంటి మల్లికార్జున పండితారాధ్యుల వారు రచించినటువంటి శివతత్వ సారములో అజ, రుద్ర, శివ అను మకుటములు కలిగి 489 పద్యాలు ఉన్నాయి. శతకము అనేటటువంటి పేరు లేకున్నను శివతత్వ సారము నందలి పద్యములు మనకి ఇందులో కనిపిస్తాయి.
శివతత్వసారం లోపల ఉండేటటువంటి పద్యాలు దాదాపుగా శతకాలనే పోలి ఉన్నాయి. మల్లికార్జున పండితారాధ్యుడు రాసినటువంటి శివతత్వసారమే కాకుండా శ్రీగిరి మల్లికార్జున శతకం కూడా రాసిరని కొందరు చెప్తారు. కానీ ఇది మాత్రం మనకు అలభ్యం. ఇలా మనకు లభించినటువంటి శతకాల్లో మొట్టమొదటి శతకం శివతత్వసారం. అయితే పాలకురికి సోమనాథ కవి అనేటటువంటి మహాకవి 1160 1240 ప్రాంతంలో ఉన్నటువంటి మహాకవి గారు వృషాధిప శతకం అనేటటువంటి ఒక శతకం రాశారు. అది ఒక విధంగా చెప్పాలి అంటే సర్వ లక్షణ సంపన్నమైన ప్రప్రథమ తెలుగు శతకం. అందువల్ల విమర్శకులు పాలకురికి సోమనాథుని శతక వాంగ్మయ బ్రహ్మగా కీర్తించారు. వృషాధిప శతకమునందు బసవా బసవా వృషాధిప అను మకుటము కలదు. ఇందులో బసవనామము యొక్క ఆవృత్తిలో ఒక విధమైనటువంటి పారవశ్యము అనుభూతి వ్యక్తమవుతూ ఉంటుంది. బసవనామ కీర్తనమున అతని హృదయము భక్తి పరవశమై ఆవేశపూరితమై ఉప్పొంగిపోతూ ఉంటుంది. వృషాధిప శతకము వీరశైవ మత స్థాపకుడైన బసవని సంబోధిస్తూ ఒక భక్తి ఆవేశముతోనూ అనర్ఘళమైన కవితా ధారతోనూ చెప్పినటువంటిది. బసవేశ్వరుని మహిమతో పాటు ఇందు శైవ మత ప్రచారమున పేరొందిన వివిధ భక్తుల చరిత్రలు కూడా చెప్పబడ్డాయి. పాల్గురికి సోమనాథ కవి దాస సఖ్య వాత్సల్య మధుర భక్తి భావములను వివిధ రీతుల్లో ఇందులో వ్యక్తపరిచాడు. మనం ఒక పద్యాన్ని కనుక పరిశీలించుకున్నట్లయితే నా యుడయండ నా విభుడ నా హృదయేశ్వర నా మనోరమ నా ఇలవేల్ప నా వరద నా గురులింగమ నాదుజంగమ నా యధినాథ నా వరుడ నన్ను కృపామతిన్ ప్రోవుమయ్య దేవా యమబృందవంద్య బసవా 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 వృషాధిప. పాల్గురికి సోమనాథ మహాకవి చాలా గొప్పవాడు, మహావిద్వాంసుడు, అష్టభాషా పండితుడు. ఈ తెలుగులో సమగ్ర శతక లక్షణములతో కూడినటువంటి తొలి తెలుగు శతకము వృషాధిప శతకమే. అలాగే పాల్గురికి సోమనాథ మహాకవి గారే చెన్నమల్లు సీసాలు అనే పేరిట 32 సీస పద్యాలు శతక రీతిలోనే రచించారు. పాల్గురికి సోమనాథ కవి చతుర్వేద సారంలో కూడా బసవలింగ అనే మకుటంతో 300 పద్యాలు రచించారు. దీన్ని బసవలింగ శతకం అని చెప్పుకోవచ్చు. ఈశ్వరాధిక్యాన్ని ప్రతిష్ఠించడానికి, స్మృతి పురాణాల్లోని శుద్ధ వీరశైవ సిద్ధాంతముల సారాంశాన్ని వివరించడానికి సోమనాథ మహాకవి చతుర్వేద సారాన్ని రచించారు. యథావాకులు అన్నమయ్య రచించినటువంటి సర్వేశ్వర శతకం శివభక్తిని ప్రతిపాదించేటటువంటి శతకం. ఇందులో 100 పద్యాలు లేవు, 140 పద్యాలు ఉన్నాయి. కానీ దీని శతకం అని అన్నమయ్య పేర్కొన్నారు, యథావాకులు అన్నమయ్య గారు. కానీ సంఖ్యానియం ఇందులో పాటించబడలేదు. చాలా చక్కటి శతకం ఇది. స్వతంత్ర భావాలు, చక్కని అలంకారములు కలిగిన సర్వేశ్వర శతకం మనోహరమైన శైలితో ఒప్పుతా ఉంది. ఇక శివభక్తి శతకాల్లో మనము ప్రఖ్యాతమైనటువంటి శతకం ధూర్జటి గారు రచించినటువంటి కాళహస్తీశ్వర శతకం ఒక అద్భుతమైనటువంటి శతకం. ఇందులో నిర్వ్యాజ శక్తి, ఆత్మవిమర్శనము, ధారాశుద్ధి, భావనాశక్తి అనే గుణాలు కాళహస్తీశ్వర శతకానికి విశిష్టతను చేకూర్చాయి. రాజుల మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అనేటటువంటి పద్యం ఏ వేదంబు పఠించెలుత భుజగం వేశాస్త్రములు చూచి చెంచే మంత్రమహించే బోధావిర్భావ విధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిం శ్రీకాళహస్తీశ్వర అనేటటువంటివి. ఆయన పద్యాలు ప్రతి పద్యం ధూర్జటి గారి లోకానుభవాన్ని, అనుభూతిని, ఆయన చెప్పిన పద్యాల్లో కాయలుగా వధూనకాగ్రములచే గాయంబు వక్షోజములు గాయం రాపడి రొమ్ము మన్మద విహార విభ్రాంతిచే బాయంబాయను బట్ట కట్టెదల చెప్పన్ రోత సంసారమే చేయజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వర. ఇలా ధూర్జటి లోకానుభవాన్ని, తన అనుభూతిని, వైరాగ్యాన్ని చెప్పుకోవడంలో ధూర్జటి రచనలోనే ప్రత్యేకత ఏంటంటే మొహమాటం ఉండదు, చాటుమాటలు ఉండవు, భయం ఉండదు, సిగ్గుండదు. తాను ధూర్జటి ఎరుగడు, ఎక్కడ కూడా ఆత్మవంచనం పొడసూపదు, లోకవంచనం చేయాల్సినటువంటి అక్కర తన లోపల లేనేలేదు. చిత్తశుద్ధి అనేది మహాకవుల ఎంతో అపురూపముగా కానవచ్చేటటువంటి గొప్ప గుణం. ఈ గుణమే ధూర్జటి గారి కవితకు అసాధారణమైన తేజాన్ని, శక్తిని ప్రసాదించింది. అలాగే
అమలాపురపు సన్యాస కవి గారి విశ్వనాథ శతకము, కంచి ఏకాంబరలింగ శతకము. ఇలా ఇక వైష్ణవ భక్తి శతకాలు చూసినట్లయితే ఆంధ్ర మహాభాగవతకర్త పోతన గారు నారాయణ శతకాన్ని రచించనని ప్రతీతి. నారాయణ శతకంలోని ప్రతి పద్యమునందు పోతన గారి ఆర్త హృదయం వ్యక్తమవుతూ ఉంది. నారాయణ దివ్య స్వరూపాన్ని ధ్యానించి భక్తి పురస్సరంగా పోతన గారు చెప్పినటువంటి పద్యం ఇది. అత్యంత ప్రసిద్ధమైనటువంటి శతక పద్యం. ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాం నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాగారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్నీ ఘనరాజసంబ నిజమై వర్ధిల్లు నారాయణ. ఇలా కొలనీపాక వీరనారాయణ కవి గారు కొలనిపాక వీరనారాయణుని పేరిట రావూరి సంజీవ కవి గారు వీరనారాయణ శతకాన్ని రాశారు. అలాగే తాడేపల్లి పానకరాయ కవి గారు కూడా మనసా హరిపాదములాశ్రయింపు అనేటటువంటి మకుటంతో హరిసేవయే ముక్తి దాయని మానసబోధ శతకాన్ని కూడా రాశాడు. ఇలా రకరకాలైనటువంటి శతకాలు మనకు కనిపిస్తాయి. అలాగే పణతుల లక్ష్మీ నరసింహ కవి గారు రాసినటువంటి తాబేలు మేడి శతకము, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించినటువంటి వేదనా శతకము, విభూతి శతకము. ఇలా నృసింహ శతకాల్లో ముఖ్యమైనవి మండపాక పార్వతీశ శాస్త్రి గారి యొక్క వారాహ నారసింహ శతకము, ధర్మపురి శేషప్ప కవి గారి యొక్క ఈ నారసింహ శతకము, తిరువాయి వెంకట కవి గారి యాదగిరీంద్ర శతకము, బూరెల సత్యనారాయణ కవి గారి యాదగిరి లక్ష్మీ నృసింహ శతకము, తాడేపల్లి పానకాల రాయ కవి మంగళాద్రి నృసింహ శతకము మొదలైనటువంటివి. ఇక శ్రీరాముని ఇష్టదైవంగా, ఆదర్శమూర్తిగా, భక్తి పురస్సరంగా శతక రూపంలో కీర్తించినటువంటి కవులు ఎంతోమంది మనకు కనిపిస్తారు. శ్రీరాముని చరణాలకు అంకితముగా వెలసినటువంటి శతకాల్లో ప్రాచీనమైనటువంటిది ఒంటిమిట్ట రఘువీర శతకం. మును నాకెన్నడు దోషములు గలవు నామ్రోలన్ భయం బందకేమనినం కాలుని పోటుబంటులిక నన్నా పేరు నా పేరు విట్టినవానిన్ పరలోక దూరుడని పట్టేదెత్తు పొండంచు పూరణరమ్మ ఇప్పుడు అడ్డగింప రఘువీర జానకీ నాయక. రసవత్తరమైనటువంటి రచనలు ఇవన్నీ. ఇక దాశరథి శతకం కంచర్ల గోపన్న గారు, భండన భీముడు ఆర్తజనభాంద ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికన్ రెండవ సాటి దైవమిక లేడు లేడు లేడటంచును గడగట్టి భేరిక డాండ నినదంబుగా అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. అద్భుతమైనటువంటి శతక రచన చేసినటువంటి కంచర్ల గోపన్న అబుల్ హసన్ తానిషా కాలంవాడు. గోపన్న మంత్రే భద్రాద్రి రామస్వామి యొక్క భక్తుడై రామదాస్ అని పేరు పొందాడు. అద్భుతమైనటువంటి శతకం ఇది. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగిమి విమల మేచక రూప సుధారసంబు నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కెనటంచు జుర్రెదరు దాశరథి కరుణాపయోనిధి. ఇంకా చెన్నయ్య మంత్రి గారు రాసినటువంటి కృష్ణ భక్తి ప్రబోధకములైన శతకాల్లో దేవకీ నందన శతకం ఒకటి. దీన్ని రాసిన వారు వాస్తవానికి కర్తపేరు శతకంలో లేదు. జక్కన విక్రమార్క చరిత్రను కృతిని అంకితం పొందినటువంటి వెన్నెలకంటి సిద్ధనమంత్రి యొక్క తండ్రి గారి పేరు జన్నమంత్రి, వారే రాసినట్లు అని ఒక వాడుక. జన్నమంత్రి పరమ హృదయంబైన పద్యశతమున దేవకి తనయు విధేయు చేసని జక్కన రాశాడు కాబట్టి జన్నమంత్రి గురించి. బహుశా జన్నయ్య మంత్రే దేవకీ నందన శతకర్త కావచ్చని ఒక ఊహ. ఆయన చెప్పినటువంటి శ్రీకృష్ణుని శైశవ రూపం నీడల్దేరెడు నిక్కుటద్దములతో నిద్దంపు నిమ్మోముతో కూడని చిన్న కూకటులతో గోపార్భక శ్రేణితో వ్రీడా శూన్య కటీర మండలముతో వేడుకన్ వినోదించుచున్నాడా శైవమూర్తినే దలతో కృష్ణా దేవకీ నందన.
శ్రీకృష్ణుని యొక్క శైవ రూపాన్ని జనయ మంత్రి ఈ పద్యంలో చెప్పాడు. చక్కని సమాస గుంపనం, సరళమైనటువంటి భాష, భావములు కలిగి దేవకీ నందన శతకం జనరంజకంగా ఉంటుంది. అరయను శంతను పుత్రుపై, విదురుపై, అక్రూరుపై, కుబ్జపై, నరుపై, ద్రౌపదిపై, కుచేలకునిపై, నందవ్రజ స్త్రీలపై పరగంగల్వు భవత్కృపారసము నాపై కొంత రానిమ్ము, నీ చరణాబ్జంబుల నమ్మినాడ హరి కృష్ణ దేవకీ నందన. కృష్ణ శతకాన్ని కుత్కన సోమయాజి రాసినట్లుగా ప్రతీతి ఉంది. కొన్ని ప్రతుల్లో కృష్ణ శతక కర్త కవిరాక్షసుడు అనేటటువంటి కూడా ఉందని అంటారు. ఇది ఏమైనా కృష్ణ శతకాల్లో మనము చాలా ప్రఖ్యాత శతకాలు చాలా ఉన్నాయి. కాసుల పురుషోత్తమ కవి గారి యొక్క హంసరదివి గోపాల శతకము, దిట్టకవి రామచంద్ర కవి గారి గొట్టుముక్కుల రాజగోపాల శతకము, యోగానంద కవి గారి యొక్క రాజగోపాల శతకము, మంచల్ల కృష్ణ కవి గారి పురుష ముఖ్య శతకము, ఇలా చాలా కనిపిస్తాయి. దేవి భక్తి శతకాలు చూసినట్లయితే సరస్వతీ స్తుతి ప్రధానంగా రచించబడ్డటువంటి శతకాలు మనకు చాలా ఉన్నాయి. వెండిగంటము గురునాథ కవి గారు రచించిన సరస్వతి శతకము, లక్ష్మీపతి గారి శ్రీవాణి శతకము, భమిడిపాటి రామమూర్తి గారి యొక్క శారదా శతకము, లక్ష్మీస్తుతి ప్రధానంగా వరవస్తు మునినాథ కవి లక్ష్మీ శతకం, వెంకటరమణమ్మ శ్రీ వరలక్ష్మీ శతకము. ఇక దేవిని జగన్మాతగాను ఆదిశక్తిగాను కీర్తిస్తూ రాసిన శతకాలు చాలా ముఖ్యమైనవి. దిట్టకవి రామచంద్ర కవి మహిషాసుర మర్ధని శతకము, శిష్ట సర్వశాస్త్రి జ్ఞాన ప్రసూనాంబికా శతకము, గుండా ముక్తిలింగ కవి రాజరాజేశ్వరి శతకము. ఇలా భక్తి శతకాలు, వివిధ భక్తి శతకాలు ఉన్నాయి. అంటే కవులు వారి వారి ఇష్టదేవతల మీద రాసుకున్న శతకాలు మనకు చాలా కనిపిస్తాయి. వడ్డాది సుబ్బరాయ కవి గారి యొక్క భక్త చింతామణి శతకము, చిలకమర్తి కవి గారి యొక్క కృపాంభోనిధి శతకము, జంఝామారుత సుబ్బ కవి గారి యొక్క శ్రీ సూర్యనారాయణ శతకము, తర్వాత వరాహ వెంకట నృసింహ కవి యొక్క సూర్యనారాయణ శతకము, ఘటకాద్రి కవి శనినాయక దివ్యఫలదాయక అను మకుటంతో శనిని కలిరాజుగా కీర్తిస్తూ రాసినటువంటి శనైశ్చర శతకము, త్రిమూర్తి ఆత్మకుని దత్తాత్రేయుని మహిమను స్తుతించు చెప్పినటువంటి శ్లోకాల్లో విషుపాటి చిదంబర శాస్త్రి గారి యొక్క దత్తాత్రేయ శతకము, బచ్చు రామన్న గుప్త గారి యొక్క దత్తమాల శతకము, గణపతి స్తుతి ప్రధానంగా వెలసిన శతకాల్లో గుంటుపల్లి రామన కవి గారి మహాగణపతి శతకము, చదలవాడ జయరామ శాస్త్రి గారి గణపతి శతకము, మన్మధుని మహత్యాన్ని చెప్పేటటువంటి దాంట్లో నందివాడ వెంకరత్నం గారు రాసినటువంటి కామదేవ శతకము, తర్వాత ఆంజనేయ శతకం కోటయామాత్యుల వారిది, గుండోబా కవి గారి యొక్క వీరాంజనేయ శతకము, ఎర్రమల్లి సూర్యప్రకాశ కవి గారి యొక్క హనుమ శతకము. ఇట్లా విశేషమైనటువంటి శతకాలు వారి వారి ఇష్టదేవతల మీద కనిపిస్తాయి. అలాగే కొంతమందికి దువ్వూరు రామిరెడ్డి గారు దేశభక్తి ప్రధానంగా మాతృ శతకం రాశారు. తర్వాత మట్నూరి వెంకట సుబ్బరాయ కవి గారు, మంగిపూడి వెంకట శర్మ కవుల యొక్క భరతమాతృ శతకము, ఇక కల్లూరి అహోబిలారావు గారి యొక్క భరతమాతృ శతకము, చర్ల లక్ష్మీనారాయణ గారి యొక్క భారతమాత శతకము. ఇక గాంధీ శతకాలు చూస్తే అందులో గొన్నా భక్తుల మల్లికార్జున కవి గారి గాంధీ శతకము, ఇక సిద్ధులు, యోగులు, మహాయోగుల మీద రాసినటువంటి శతకాలు కూడా ఉంటాయి. బొద్దోజు త్రిపురాంతకాచార్యుల వారి యొక్క వీరబ్రహ్మం గారి శతకము, శంకరగిరి రెడ్డి గారి నాగబ్రహ్మ యోగి పైన నాగబ్రహ్మ శతకము రాశారు శంకరగిరి రెడ్డి గారు. ఇక గురు శతకం బంచుపల్లి రామజోగారావు గారు గురు శతకం రాశారు. భీమరాయ కవి గారు పితృభక్తి శతకం రాశారు, పితృభక్తి శతకాన్ని. ఇలా మత ప్రవక్తలను గురించి ఆచార్య బోధి భాస్కరులు బుద్ధ శతకం రాశారు. చౌదరి పురుషోత్తమ కవి గారు యేసునాయక శతకం రాశారు. కేవి జేకబ్ కవి శిలువ శతకం రాశారు. షేక్ దావూద్ కవి రసూల్ ప్రభు శతకం రాశారు. రాజా భుజంగరాయ కవి సత్క్రైస్తవ శతకం రాశారు. ఇలా వివిధ దైవాలను ఉద్దేశించి, సిద్ధ మహాపురుషుల గురించి, వాళ్ళ ఇష్టమైనటువంటి నాయకులను గురించి అసంఖ్యాకముగా తెలుగులో శతకాలు వెలువడ్డాయి. ఇవి భక్తి శతకాలకు సంబంధించిన అంశం. ఇక వ్యాజస్తుతి శతకాలు చూసినట్లయితే
ఇవి ఒక రకంగా భక్తి శతకాల్లోనే అంతర్భూతాలు. కానీ వ్యాజస్తుతిర్ముఖే నిందాస్తుతిర్వా రూఢిరన్యదా, పైకి నిందగా కనపట్టి పర్యవసానమునందు స్థుతిగాను, పైకి స్థుతిగా కనిపించి చివర్లో నిందగాను అభివ్యక్తముగుట వ్యాజస్థుతి అలంకారం. కవి ఏం చేస్తాడు ఇక్కడ? ఇష్టదైవాన్ని ఆక్షేపిస్తాడు, చురుకు మాటల చేత ఎత్తి పొడుస్తాడు. దేశం విప్లవకారులతోటి, ధూర్తుల అత్యాచారాలతోటి, ఉపద్రవాలతో ఉన్నప్పుడు భగవంతుడు మౌనం దాల్చి ఊరకుండడం ఉచితం కాదని, దేశాన్ని భక్తులను కాపాడవలెనని ప్రబోధించడం ఈ శతకాల లోపల ఉండేటటువంటి ముఖ్య విషయం. ఈ వ్యాజస్తుతి శతకాలు సాహిత్య ప్రియులకే కాకుండా చారిత్రకులకు కూడా మిక్కిలి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. రాజకీయ మత పరిస్థితులను ఎరుంగటం కవికి చాలా ఉపయోగం. ఇవి ఒక రకంగా చారిత్రక శతకాలుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ శతకాల్లో మనం మొట్టమొదటి చెప్పుకోదగింది గోగులపాటి కూర్మ కవి రాసినటువంటి సింహాద్రి నారసింహ శతకం. ఇక అలాగే భల్లా పేరయ్య గారు రాసినటువంటి భద్రగిరి శతకం. అదేవిధంగా కాసుల పురుషోత్తం కవి రాసినటువంటి ఆంధ్రనాయక శతకం. ఈ మూడు ఒక ప్రత్యేకమే. సింహాద్రి నారసింహ శతకంలో 18వ శతాబ్దం చివరిలో యవనులు ఆంధ్రదేశమునంతటి సుప్రసిద్ధ దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉంటే, ఆడవాళ్ళని చెరపడుతూ ఉంటే, మత గ్రంథాలు మంట కలుపుతూ ఉంటే, ఆ సమయంలో యవనసేన సింహాద్రి క్షేత్రాన్ని కూడా కొల్లగొట్టడానికి సిద్ధమైన సమయంలో ఆలయోపద్రవాన్ని చూసి కూర్మనాథుడు నిందాస్తుతులచే సింహాద్రి నరసింహుని ప్రబోధించి క్షేత్రాన్ని ప్రజల్ని కాపాడమని వేరుకున్నాడు. అందుకని ఇందులో ఉండేటటువంటి మకుటం, ఇది సీసపద్యం శతకము, వైరి హరరంహ సింహాద్రి నారసింహ అని మకుటం ఉన్నది. కూర్మనాథ కవి యొక్క ఉపాలంభ వాక్యాలు సహింపలేక సింహాద్రి యప్పన్న 9 రూపంలో ప్రత్యక్షమై యవన సైన్యాలను శిక్షించి ఆలయాన్ని కాపాడినట్లు మనకు కథాంశం. తర్వాత భల్లా పేరయ్య గారు భద్రగిరి శతకం. ఇక్కడ ఉండేటటువంటి మరొక విశిష్టమైన శతకం కాసుల పురుషోత్తమ కవి గారి యొక్క ఆంధ్రనాయక శతకం. కాసుల పురుషోత్తమ కవి గారి మానసబోధ శతకాన్ని, హంసలదేవి గోపాల శతకాన్ని, భక్త కల్పద్రుమ శతకాలు రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇలాగే కొన్ని ఉన్నాయి. మట్టుపల్లి నృసింహ శతకం, సుబ్రహ్మణ్య శతకం, వెంకటాచల విహార శతకం, రామలింగేశ శతకం, ఇటువంటివన్నీ కూడా వ్యాజస్థుతికి సంబంధించినటువంటి శతకాలు. వేదాంత శతకాలు ఇవి ఒక రకంగా తాత్విక శతకాలు. భక్తి శతకకర్తలు భక్తియే ముక్తి సాధనంగా భావిస్తారు. తాత్విక శతకర్తలు పరిపూర్ణం తెలుసుకోవడం, జ్ఞాన మార్గానికి పరిపూర్ణం తెలుసుకున్నటకు జ్ఞాన మార్గమే తోడ్పడుతుందని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇందులో చాలా విషయాలు మనకు చర్చలకు వస్తాయి. పిండోత్పత్తి కారణము, జగత్ సృష్టి విధానము, మాయా నిరూపణము, రాజయోగము మొదలైన గహన వేదాంతార్థములను వీటి లోపల చర్చిస్తారు. వేదాంతమైన చక్కని దృష్టాంతములు, సామెతలు, సరళ శైలి వీటికి వన్నె పెడుతూ ఉంటాయి. మోక్షార్థులైనటువంటి ప్రజల యందు తత్వశతకాలు విశేషమైనటువంటి వ్యాప్తి కలిగి ఉన్నాయి. పరమానందయతి గారి యొక్క శివ ముకుంద శతకము, సంపంగి మన్న శతకము, దత్తాత్రేయ శతకాలు వేదాంత కవిత్వంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించాయి. అలాగే బాలారాం పంతులు అనేటటువంటి ఆయన కేవలాత్మనే గురువుగా భావించి కేవలాత్మక శతకాన్ని రచించారు. అలాగే నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి అనేటటువంటి మకుటంతో తేటగీదుతో రచించబడినటువంటి తత్వ ప్రధానమైనటువంటి శతకము సదానంద యోగి శతకము. ఇలా తోట నరసింహ కవి గారు రాసినటువంటి రామరామ శతకము కూడా గేయమై పాడటానికి అనుకూలంగా ఉన్నది. పరశురామ పంతుల లింగమూర్తి గారి యొక్క మనశ్శతకము, ఆత్మరామ గోవింద శతకము ముఖ్యమైన వేదాంత శతకాల్లో. ఇక వేమన పద్యాల్లో కూడా తాత్విక ప్రబోధాత్మకమైనటువంటి
పద్యాలు కూడా మనకు చాలా కనిపిస్తాయి. అట్లే మల్లన యోగి రాజయోగ ప్రధానముగా మల్లన యోగి శతకాన్ని రాశాడు. నిస్సంశయాత్మక శతకము అనేటటువంటి పేరిట నారాయణదాస్ కవి రాశారు. తాడేపల్లి పానకాల రాయ కవి మానసబోధ శతకాన్ని, చిత్తబోధ శతకాన్ని రచించడము జరిగింది. ఇలా చాలా విశేషమైనటువంటి శతకాలు మనకు వేదాంతపరమైన శతకాల్లో కనిపిస్తాయి. ఇక నీతి శతకాలు. నీతి శతకాల్లో పూర్వ ఈ రాజనీతి, గృహనీతి, లోకనీతి, ప్రవృత్తి నీతి అనేవి చాలా ముఖ్యమైనవి. రాజనీతి యందు రాజధర్మాలు, ప్రజారక్షక సేవక ధర్మాలు, గృహనీతిలో మాతాపితృ పుత్ర సంబంధాలు, భార్య పరస్త్రీల ఎడ వర్తన, స్త్రీ ధర్మాలు, స్త్రీల పట్ల ఆనాటి పురుషుల యొక్క దృష్టి, వారకాంతలు మొదలైనటువంటి విషయాలు ప్రాముఖ్యం వహిస్తాయి. ఇటుపై లోకనీతిలో లోకవృత్తము, సంఘ విమర్శ, చుట్టాలు, ఆశ్రితులు, అర్థార్జనము, సమకాలీన జీవితము, విషయ సంపద అనే విషయాలు మనకు ముఖ్యమైనవి. మానవుని నైతిక వర్తనము, సత్యము, దానము, దయ, లోభిత్వము, శౌర్యము మున్నగునవి ప్రవృత్తి నీతిలోని ప్రధాన అంశాలు. నీతి శతకాల్లో కాలాన్ని బట్టి గుణమున బట్టి అగ్రగణ్యమైంది సుమతి శతకం. ఈ సుమతి శతకంలో ఉండేటటువంటివన్నీ కూడా కందపద్యాలే. ఈ శతక కర్త ఎవరో ఎవరికి తెలియదు. అయితే క్రీస్తు శకం 13వ శతాబ్ది ఎందున్న బద్యన అనేటటువంటి కవి సుమతి శతకాన్ని రచించాడు అనేటటువంటి ఒక ప్రతీతి ఉంది. కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణ సార సంగ్రహంలో వేములవాడ భీమకవి ఒక సుమతి శతకం రాశాడు అని చెప్పారు. సుమతి అనే పేరు గల ఒక జైనముని ఆత్మసంబోధన పరంగా సుమతి శతకాన్ని రాశాడని అంగూరి సుబ్బారావు గారి యొక్క ఊహ. ఎవరు ఎలా రాసినప్పటికీ, ఎవరు రాసినప్పటికీ సుమతి శతకము బాలుర నుండి వృద్ధుల వరకు అశేష జనాదరణని పొందింది. ఇందులో రాజనీతి, గృహనీతి సమయోచితంగా సర్వజన సుబోధకమైన శైలిలో స్పష్టంగా చెప్పబడ్డది. సుమతి శతకం లాగానే విశేషమైన ప్రచారం పొందినటువంటి మరొక నీతి శతకం భాస్కర శతకం. ఇది కూడా అజ్ఞాత కర్తృకమే. కానీ అందరూ చెప్పే మాట మారద వెంకన్న గారు దీన్ని రచించారని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పద్యంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక నీతి, దానికి లోక దృష్టాంతము చెప్పబడి ఉంటుంది. ఇలా ఈ ఇందలి దృష్టాంతాలు మిక్కిలి సరసములై కవి లోకానుభవమును వ్యక్తము చేస్తూ ఉన్నాయి. భాస్కర శతకర్త పురుష ప్రయత్నము కన్నా అదృష్టము, భాగ్యము, కర్మము బలీయములని విశ్వసించారు. ఇక మధ్యయుగపు నీతి శతకాల్లో ఉత్తమమైంది తాళ్లపాక అన్నమాచార్యుని యొక్క కొడుకు అయినటువంటి పెద తిరుమలాచార్యులు గారు రాసినటువంటి వెంకటేశ్వర శతకం. తర్వాత వరాహగిరి కొండ రాజామాతు రచించినటువంటి జగన్నాయక శతకము, వెంకట నరసింహకవి రాసిన కుమార శతకము, జానపాటి కామశాస్త్రీకృతమైన మానినీ శతకము, సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి గారి యొక్క కుమారి శతకము, దువ్వూరు రామిరెడ్డి గారి యొక్క మిత్రార్థ శతకము, అట్లూరి వెంకట సీతమ్మ రాసిన రాఘవ శతకము, కె నారాయణరావు రాసిన కుమతి శతకము, కోనంగి సిద్ధేశ్వర ప్రసాద్ గారి బాలమిత్ర శతకము, చదలవాడ నిర్మల, చదలవాడ నాగరత్నమ్మ అనే జంట కవయిత్రులు రచించిన సుమతి శతకము, వెనుమస్స సత్యనారాయణ రాజుగారి విక్రమదేవ శతకము, జాన్ సుందర్రావు గారు రాసినటువంటి క్రైస్తవ నీతి శతకము. ఇవి నీతి శతకాల్లో ప్రముఖాలుగా చెప్పబడేటటువంటి శతకాలు. అధిక్షేప శతకాలు. తెలుగులో కొందరు వ్యక్తి దూషణ ప్రధానములైన శతకాలు రాశారు. కొందరు వక్రోక్తి, వ్యాజోక్తి, అన్యాపదేశం ఆధారంగా అధిక్షేప ప్రధానములైన శతకాలు రచించారు. సమకాలిక సాంఘిక వ్యవస్థలో మార్పులు, ప్రజలు అనుభవించినటువంటి అసంతృప్తి, వ్యక్తుల నైతిక పతనము మున్నగునవి అధిక్షేప రచనలకు దోహదం వసంగాయి. తెలుగు అధిక్షేప శతకర్తల్లో కవి చౌడప్ప గారి అగ్రగణ్యుడు.
పది నీతులు పది భూతులు పది శృంగారములు కలుగు పద్యములు సభలో చదివినవాడే అధికుడనియు. నీతులకేమి యొకించుక భూతాడక దొరకు నవ్వు పుట్టదని కవి చౌడప్ప చాటడం జరిగింది. లోకజ్ఞత వలనను స్వానుభవము వలనను చౌడప్ప నీతులు భూతులు లోకఖ్యాతులు రా అని ఖండితంగా చెప్పాడు. అలాగే కవి సార్వభౌమ బిరుదాంకితుడు కూచిమంచి తిమ్మకవి గారు భర్గ కుక్కుటేశ్వర శతకాలు కూడా రచించారు. ఇందులో ఇవి కూడా అధిక్షేప సంబంధమైనటువంటివి. ఇక శృంగార శతకాలు మధుర భక్తి ప్రధానమైనటువంటి సంబంధమైనవి. తాళ్లపాక అన్నమాచార్యులు గారి యొక్క శ్రీ వెంకటేశ్వర శతకం, తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడు శృంగార వృత్తాల పద్య శతకం రచించారు. ఇందులో వెంకటేశ్వర స్వామి దక్షిణ నాయకుడిగా చిత్రించబడ్డారు. పుసులూరి సోమరాజు కవి చంద్రదూత శతకం అని రాశారు. ఇందు శతకం దాని యొక్క మరొక పేరు. గోగులపాటి కూర్మనాథ కవి విప్రలంభ శృంగార ప్రధానంగా సుందరీమణి శతకాన్ని రాశారు. ఇలా మనకు శృంగార శతకాలు కనిపిస్తాయి. బొడ్డు లక్ష్మీనారాయణ కవి గారి యొక్క హేలాపురి శతకం, ఆ తర్వాత గోపీనాథం వెంకట కవి గారి యొక్క బ్రహ్మానంద శతకము, గంగాధర కవి యొక్క కీరవాణి శతకము, ముడుంబై నరసింహాచార్యులు గారి యొక్క శ్రీరంగేశ శతకము, చెంగల్వరాయ కవి గారి యొక్క మదన గోపాల శతకము, పరణిపుత్తూరు వాసుదేవ మొదలి రాసిన మోహిని శతకము, నరసయ్య కవి గారి యొక్క కలుబాయి శతకము, తాడిమల్ల రాజగోపాల శతకం, శతకర్త ఎవరో తెలియదు. ఇలా రకరకాల శృంగార శతకాలు మనకు కనిపిస్తాయి. హాస్య శతకాలు చూస్తే మనకు సామాన్య వస్తువులైన పొగచుట్ట, పకోడి, చీపురు పుల్ల, విసనకర్ర వాటికి కావ్య గౌరవాన్ని కల్పిస్తూ వ్యంగ్య హాస్య ప్రధానంగా కొంతమంది శతకాలు రాశారు. పకోడి శతకము, ఇప్పుడు సామినేని వెంకటాద్రి కవి రాసిన చీపురు పుల్ల శతకము, హరిబ్రహ్మేశ్వర కవులు రాసిన విసనకర్ర శతకము, ఇవన్నీ ప్రఖ్యాతమైనటువంటివి. ఇక ప్రకీర్ణ శతకాల్లో వస్తునియతిని ఒక క్రమంగా పాటించకుండా విభిన్న అంశములను ఒక చోటనే చేర్చి రచించబడిన శతకాలు ఇవి. తమకు తోచిన అంశమును వస్తువుగా గ్రహించి శతకాలను చెప్పినటువంటి వారిలో మొదట చెప్పుకోదగిన వాడు వేమన. వేమన పద్యాల్లోని వస్తువు విస్తృతమై వివాదాంశాలకే చెందినటువంటిది. ఇలా ఏ విషయమైనా చెప్పొచ్చు. వస్తునియతిని ఒక క్రమంగా పాటించకుండా విభిన్న అంశాలను ఒక చోట చేర్చి చెప్పేటటువంటి శతకాలు ప్రకీర్ణక శతకాలు. వివిధ వస్తుక శతకాలు, అందులో వ్యాకరణం ఉండొచ్చు, నిఘంటు ఉండొచ్చు, ప్రహేళికా శతకాలు ఉండొచ్చు, వివిధ శాస్త్ర శతకాలు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అంటే కొందరు లాక్షణికులు నిఘంటువులను, ఉదాహరణ గణపరావు వెంకట కవి గారు రాసినటువంటి వెంకటేశాంధ్రము అనేటటువంటి అచ్చ తెలుగు నిఘంటువు, తర్వాత వచ్చేసి సామమూర్తి గారు రాసినటువంటి సాంబ నిఘంటువు, అడిదము సూర్యకవి గారి యొక్క ఆంధ్రనామ శేషం అనే నిఘంటువు, తూము రామదాస కవి రాసినటువంటి ఆంధ్రపద నిధానము అనేటటువంటి నిఘంటువు, నుదురుపాటి వేంకనారుడు రాసినటువంటి ఆంధ్ర భాషార్ణవము, ఇవన్నీ శతకాలుగా పేర్కొనబడకున్నను ఇందులో సంఖ్యానియమము మకుట నియమం అనుసరించి వాటిని శతకతుల్య రచనలుగా మనము గ్రహించవచ్చు. ఇక అలంకార వసంతం అనేటటువంటి పేరిట చలమచర్య రంగాచార్యులు గారు అలంకార శాస్త్ర విషయాలను శతక రూపంలో చెప్పారు. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల వారు రేఫరకారములను అనే లక్షణ గ్రంథాలు రాశారు శతక రూపంలో. దుర్గా మల్లికార్జున కవి గారి నానార్థ శతకము, ఇక ప్రఖ్యాతమైనటువంటి కవి కపిలవాయి లింగమూర్తి గారు రాసిన దుర్గాబర్గ శతకము, విశ్వనాథ వారి యొక్క వరలక్ష్మీ త్రిశతి, ఇది స్మృతి కావ్యం, స్మృతి శతకం ఇది. అలాగే ఆది విలమ శతకం రాసినటువంటి వారు పిల్లారి శెట్టి రంగ బ్రహ్మరావు గారు రాసిన ఆది విలమ శతకం, కుసుమ ధర్మన్న గారు రాసిన హరిజన శతకము, వెంకట శాస్త్రి గారి కృతమైన వైశ్యకీర్తి కాంతా విలాసం అనేటటువంటి నామాంతరం కలిగిన మాధవ శతకము, కరి నారాయణాచార్య గారి యొక్క అమృతాంజన శతకము, ఇలా రకరకాలైనటువంటి వివిధాంశాలకు సంబంధించినటువంటివి. ఇక కథాత్మక శతకాలు, కథా ప్రధానముగా రచించబడినటువంటి శతకాలు కథాత్మక శతకాలు, పురాణ ఇతిహాస కథాత్మక శతకాలని, జీవిత కథాత్మక శతకములు అని,
వివిధ కథాత్మక శతకములు అని మనం 3 రకాలుగా విభజించి వర్గీకరించవచ్చు వీటిని. ఇలా ఇందులో మనకు చాలా కనిపిస్తాయి. ఈ రకంగా శతకము అనేటటువంటిది ఒక విశిష్టమైనటువంటి రచనా విధముగా తెలుగులో పేరు పొంది జగద్విఖ్యాతమైంది. ఇది మిత్రులారా, నారసింహ శతకము అనేటటువంటి పాఠం చెప్పుకొని పోయే ముందు మనం ఈ శతకము అనేటటువంటి అంశం గురించి తెలుసుకున్నాం. ఈ శతకము అనేటటువంటి అంశం, శతకము అంటే ఏంది, శతకం యొక్క లక్షణాలు ఏంటివి, శతక సాహిత్య ప్రక్రియ తెలుగు ప్రాంతాల్లో ఏ రకంగా విస్తరించింది అనేటటువంటి అంశాలు చెప్పుకోవడం నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనము తర్వాత వీడియోలో నారసింహ శతకకర్త అయినటువంటి ధర్మపురి శేషప్ప కవి గురించి చెప్పుకొని ఆ శతకం లోపల ఉండేటటువంటి విలువైనటువంటి పద్యాలు చదువుకొని ఆ రసానందాన్ని మనము అనుభవిద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.